మేమైతే న్యూయార్క్లో ఫస్ట్ ఈ క్రూజ్ ఎక్కేసి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ చిన్న పార్క్ లాగా ఉంటుంది, ఏమీ ఉండదు. బట్ ఫొటోస్కి అయితే వ్యూ అది చాలా బాగుంటుంది. దీనికోసం మమ్మల్ని $20 ఛార్జ్ చేశారు. ఇది అయిపోయిన తర్వాత మీకు టవర్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇలాంటి ట్విన్ టవర్స్ ఉండేవి ఒకప్పుడు. బట్ వాటిని హైజాక్ స్కూల్ చేసిన తర్వాత ఆ ప్లేస్లో మనకి టూరిస్టులకి చూసే విధంగా ఇలా వాటర్ ఫ్లో లాగా పెట్టారనమాట. అక్కడ చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ రాసి పెట్టుంటారు. వీటి గురించి డీటెయిల్స్ క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ బస్సు ఓపెన్ టాప్ బస్ ఎక్కేసేసి ఇక్కడ చుట్టూ టైమ్ స్క్వేర్ దగ్గర అనమాట ఒక 40 minutes డ్రైవ్ బిల్డింగ్స్ మధ్యలో నుంచి తీసుకెళ్తారు. బాగుంది. బట్ ఇది 1960s కూడా ఈ సిటీ ఇలానే ఉండేదంట. ఒకప్పుడు అంటే వావ్ అనుకునే వాళ్ళం, బట్ ఇప్పుడు అన్ని సిటీస్ ఇలానే ఫామ్ అయిపోయినాయి కాబట్టి. బట్ ఒకసారి అయితే చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఇది అయిపోయిన తర్వాత మేము ఇక్కడ కలర్ జోన్ ఉంది కదా, కలర్ జోన్స్ ది షోకి అయితే వెళ్ళాము. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ట్రై చేయండి తప్పకుండా. అది అయిపోయిన తర్వాత మేము సన్సెటింగ్ బోటింగ్కి అయితే వెళ్ళాము. ఈ సన్సెటింగ్ బోటింగ్లో అయితే మనకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి తీసుకెళ్తారు. చుట్టూ ఉన్న బిల్డింగ్స్ హిస్టరీ మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు.